ప్రభుత్వ ఆదేశాల ప్రకారము రెవెన్యూ సదస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం, గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో స్టేట్ మొత్తం మీద ఈరోజు 6వ తారీఖు నుంచి వచ్చే జనవరి 8 వరకు మేము రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామంలో యూనిట్గా తీసుకొని చేయమన్నారు. ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే ఉదయం ఒక గ్రామం, మధ్యాహ్నం ఒక గ్రామం చేయమన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో మనం చేసేది ఏంటంటే ఏవైతే భూమికి సంబంధించిన సమస్యలు, అలాగే వాళ్ళకు చనిపోయిన ఆసాంశాలుగా పిల్లలు గారు ఉంటే వాళ్ళకి మనం మొత్తం ముందు సర్టిఫికేట్ చేస్తాం. అలాగే తగులు ఉంటాయి. తగులు అంటే ఎందుకంటే ఉదాహరణకి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ అన్నదమ్ములు గొడవలు పడుతుంటారు చిన్నదాని గురించి. అలాంటివి కూడా కౌన్సిలింగ్ చేసి ఇక్కడ వాళ్ళ అంగీకారం మేరకే, ఇక్కడ కూడా ఏం చేస్తాం వాళ్ళ అంగీకారం మేరకు మాత్రమే మేము చేయగలం. వాళ్ళ షేర్కి సంబంధించి అలాంటివి కూడా టేకప్ చేస్తాము. అలాగే ఏమన్నా వేరియేషన్ నాకు భూమిలో ఏమో నాకు పాస్బుక్ 20 సెంట్లు ఇచ్చారు, భూమి మీద 15 సెంట్లు ఉంది, అది ఒకసారి చేయమంటే అది కూడా మేము టేకప్ చేస్తాము. ల్యాండ్ సర్వీస్ సంబంధించి ఏమైనా సరే మేము టేకప్ చేస్తాము. ఇమీడియట్గా దానికి జెన్యూన్ అనుకోండి. సపోజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఆన్లైన్లో కమ్యూనిటీ పేరు ఉంది, అది ఇమీడియట్గా మేము ఈ సేవ ద్వారా ముఖేషన్ పెట్టి ఇతని టైం 30 రోజుల్లో పాస్బుక్ ఇస్తాము. సో ఇవి మా ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం మేము ఓన్లీ రెవెన్యూ సంబంధించిన మాత్రమే మేము టేకప్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులకి మంచి స్పందన వస్తుందండి. అలాగే మొలపూడి గ్రామంలో రెవెన్యూ సదస్సులో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, మా స్పీకర్ గారి ఆదేశాల మేరకు కూడా మేము మొలపూడి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నాం. ఇక్కడ ఏమైనా భూ సమస్యలు ఉంటే ఆ రైతులందరూ కూడా చెప్పుకొని చాలా బాగా చేస్తున్నారు. ఎంఆర్ఓ కూడా బాగా స్పందించి వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మొలపూడి గ్రామంలో సుమారు సర్వే నెంబర్ 92లో 6 ఎకరాల 26 సెంట్లు కబ్జా చేశారండి. అది గత 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి అలా కబ్జా చేసుకుంటూ వస్తూ అది సైట్ల కింద అమ్మేస్తున్నారు. ఈ 92 సర్వే నెంబర్ అన్నది పాత చెరువు. ఈ పాత చెరువులో 6 ఎకరాల 26 సెంట్లు కూడా సైట్ల కింద అమ్మేసి కోట్లాది రూపాయల విలువైన సైట్ని కబ్జా చేసేసారు. చాలామంది అమ్మేసుకుంటున్నారు. దీని మీద మేము పిటిషన్ పెట్టాం. ఇది ఏదైనా సరే ఈ మొలపూడి గ్రామ పంచాయతీ వాళ్ళకి హౌస్ సైట్లు కానీ లేదంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమైనా ఇస్తే బాగుంటుందని సభంగా కోరుకుంటున్నామండి. ఈ రోడ్ పాయింట్ కాబట్టి మంచి వాల్యుబుల్ సైటు. దీన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ సైట్ని మొలపూడి గ్రామ ప్రజలకు అందరూ కూడా ఉపయోగించుకునేలా కోరుకోవాలని సెలవు తీసుకుంటున్నాం.